ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాను అంటే, ఎవరైతే ఇప్పుడిప్పుడే చదువులు కంప్లీట్ అయిపోయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసి ఓ 22 ఓ 23 సంవత్సరాలకంతా పెద్ద పెద్ద వేతనాలతో కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే, సార్ కెరీర్ని స్టార్ట్ చేసిన వెరీ ఇనీషియల్ డేస్లో అంటే ఓ 23-24 సంవత్సరాల వయసుకంతా కూడా చాలామంది పెద్ద పెద్ద అమౌంట్లో హోమ్ లోన్స్ తీసేసుకొని ఇల్లు కొనేస్తున్నారు. ఆ ఇల్లు కొంటూ ఓ 20 ఏళ్ళ పాటు ఓ 15 ఏళ్ళ పాటు ఈఎంఐలు కట్టుకుంటూ అలా లాక్ అయిపోతున్నారు చాలామంది. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా కెరీర్ని స్టార్ట్ చేసిన తొలినాళ్ళలో? లేదంటే ఈ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా? సో ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు మన కెరీర్ని స్టార్ట్ చేసిన ఎర్లీ డేస్లో? ఫస్ట్ థింగ్ అండి, కెరియర్ స్టార్ట్ చేసిన ఎర్లీ డేస్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందనే చెప్తాను. ఓకే, మీరు అన్నట్టు క్యాంపస్ ప్లేస్మెంట్స్, దెన్ జాబ్లో జాయిన్ అయిపోతారు. గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీస్, నౌ-ఎ-డేస్ మంచి శాలరీస్ వస్తున్నాయి. బట్ ఇక్కడ చాలా మటుకు మిస్ అయ్యే ఏంటి అని అంటే ఇష్యూస్, ఒక 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. అంటే వాళ్ళ పర్టిక్యులర్ కేటగిరీలో వాళ్ళు ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో దే ఆర్ పర్ఫెక్ట్, అందుకనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, మంచి ప్యాకేజ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. బట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది దే ఆర్ మిస్సింగ్ ఇట్. ఇది నేను చెప్పేది కాదండి, సెబీ సర్వేలోనే ఇట్స్ బీన్ ప్రూవెన్. అంటే ఎవరైతే మోర్ దెన్ 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నారో వాళ్ళలో మోర్ దెన్ 26% దే డోంట్ నో ది ఫైనాన్సెస్. అంటే మనీ అర్నింగ్ తెలుసండి వాళ్ళకి, మేనేజ్మెంట్ తెలియదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలియనప్పుడు, అందులో ఆ అడ్వాంటేజెస్ తెలియనప్పుడు మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి తోడు ఈ ఆల్రెడీ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అని ఉంది, దీనికి తోడు పియర్ ప్రెషర్. అంటే చుట్టుపక్కల వాళ్ళు అనుకోండి, లేకపోతే వాళ్ళు వెళ్ళి ఆ కంపెనీలో జాయిన్ అయిన ఆయన కంటే ఒక 1 year సీనియరో, లేకపోతే ఆయనతో జాయిన్ అయిన వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఏంటంటే విత్ దేర్ డిస్కషన్స్, టీ టైంలోనో కాఫీ టైంలోనో బయటికి వెళ్ళి మాట్లాడినప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను అది తీసుకుంటున్నాను అని దే డిస్కస్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ట్రై టు ఇమిటేట్ ద అదర్ పర్సన్. కానీ అది కూడా తప్పేనండి. ఎందుకంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కటి. సి దో ద జాబ్ మైట్ బి సేమ్, జాబ్ ఒక్కటే సేమ్, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ వేరే, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వేరే, వాళ్ళకు ఆల్రెడీ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అసెట్స్ అది వేరే, ఇవన్నీ వేరే, అవన్నీ ఆలోచించారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ పేరెంట్స్ ఆర్ స్పౌజ్ ప్రెషర్. ఆబ్వియస్లీ ఇటు పియర్ ప్రెషర్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, ఈ చుట్టుపక్కల కాకుండా ఇంట్లోకి వెళ్తే ఇంట్లో నుంచి కూడా ప్రెషర్. ఏం ప్రెషర్? ఇంట్లో నుంచి ఇమీడియట్ గా జాబ్ రాగానే ఇల్లు తీసుకో, సొంత ఇల్లు తీసుకో, పాయింట్ జాయిన్ కాగానే ఇల్లు తీసుకుంటే ఏంటి అనేది. సో ఈ 3 సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్ కి ఇవి ఉంటాయండి. మరి వీటికి సొల్యూషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ నేను అన్న ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. దీనికి ఏం చేయాలి అని అంటే, మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ దొరికి జాబ్లో జాయిన్ కాగానే డోంట్ స్టాప్ యువర్ లెర్నింగ్. తెలుసుకుంటూనే ఉండాలి, లెర్నింగ్, ఎక్స్పోజర్, పర్టికులర్గా ఫైనాన్సెస్లో. ఎందుకంటే టుడే మీరు ఒక పొజిషన్కి వచ్చారు, యు ఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ, బట్ హౌ టు మేనేజ్ దట్ మనీ, దాన్ని మేనేజ్ చేయడం ఎలాగా? ఎందుకంటే మీరు మార్నింగ్ 9:30 to evening 6 వరకు వర్క్ చేస్తున్నారు, యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ, దాంతో మనీ వస్తుంది. సో మీరు పని చేస్తే 12 గంటలు 15 గంటలే పని చేయగలుగుతారు, అంతకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రీసోర్స్. బట్ వెన్ యూ మేనేజ్ యువర్ మనీ 24 hours వర్క్ చేస్తుంది ఆ మనీ. మరి మీరు 12 గంటలు పని చేస్తున్నట్టే మీ మనీ 24 hours పని చేస్తుంది అన్నప్పుడు మీరు టైం పెట్టాలి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, దాన్ని తెలుసుకోవడానికి, దాని నాలెడ్జ్ అప్డేట్ కావడానికి. యూ నీడ్ టు స్పెండ్ టైం. ఏం చేస్తారు? యూ సీ ది ఎడ్యుకేషనల్ వీడియోస్, రీడ్ సమ్ గుడ్ బుక్స్. సపోజ్ కొన్ని బుక్స్ ఉన్నాయండి, రిచ్ డాడ్ పువర్ డాడ్ అంటే ఉంది,
తర్వాత సైకాలజీ ఆఫ్ మనీ, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయి. ఇది ఆపొద్దు. ఐ మీన్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని మీరు ఇలాగా యూ ట్రై టు లెర్నింగ్ ఉండాలి. ఆర్ మీకు ఇవన్నీ కాకపోతే అప్రోచ్ ఎ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎవరు జస్ట్ మీకు ఏదో ఇక్కడ 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 ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందని చెప్పేవాళ్ళు కాదు. మనీని ఎట్లా మేనేజ్ చేయాలి అది అది సబ్జెక్ట్, ఆ కాన్సెప్ట్ చెప్పే ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలి. ఆర్థిక నిర్వహణ, డబ్బు నిర్వహణ. ఇంత రిటర్న్ వస్తే ఈ 12%, 15%, 20% రిటర్న్ అది కాదు ఇంపార్టెంట్. యూ నీడ్ టు నో ద కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్. సెకండ్ పాయింట్ నేను ఏమన్నాను, పియర్ ప్రెషర్ అన్నాను. పియర్ ప్రెషర్ అంటే నేను అన్నాను చూడండి, వాళ్ళు ఏదో చేస్తుంటే మనం చేయడం, అట్లా చేసే బదులు యూ అనలైజ్ ఇట్. ఆయన సిచ్యువేషన్ ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, పుట్ ఆన్ పేపర్. ఆయన శాలరీ మీ శాలరీ సేమ్ కావచ్చు, బట్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి, మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి. వాళ్ళకి ఆల్రెడీ మేబీ అతను డొనేషన్ కట్టి చదివి వెల్ ఆఫ్ ఉండొచ్చు, ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు అదర్ థింగ్. బట్ మీరు మీ స్కాలర్షిప్ల మీద చదివి పైకి వచ్చి ఉండొచ్చు. నౌ యూ నీడ్ టు యూజ్ దిస్ మనీ, ఆ కెరియర్ని దాన్ని ఎట్లా చేసుకోవాలి. సో అక్కడ అనలైజ్ చేయండి. జస్ట్ లైక్ దట్ బ్లైండ్లీ డోంట్ ఫాలో. థర్డ్ థింగ్, పేరెంట్స్ అండ్ స్పౌస్ ప్రెషర్ అన్నాను. సో బయట ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకి తెలియదు కాబట్టే ఇది చెప్తున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పగలగాలి అని అంటే మీరు నేర్చుకోవాలి. సో అందుకని ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కొన్ని బేసిక్స్ చెప్తాను. యూ నీడ్ టు, ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, బుక్స్ చదవాల్సిందే. బట్ సమ్ బేసిక్ థింగ్స్ ఉన్నాయి. ఏంటి? యూ నీడ్ టు అండర్స్టాండ్ 4 బేసిక్ థింగ్స్. నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి, లెగసీ ఏంటి. మన టోటల్ లైఫ్లో ఈ 4 ఉంటాయండి: నీడ్స్, వాంట్స్, డ్రీమ్స్, లెగసీ. నీడ్స్ అంటే మన రోజు అవసరాలు. అది రోజు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, 6 నెలలకు అవ్వచ్చు. మీకు ఎంతెంత అవసరం పడుతుంది అంటే నీడ్స్ అంటే ఏంటంటే అవి లేకుంటే మనం లైఫ్ని లీడ్ చేయలేం. ఈ మంత్ అవ్వదు. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, రెంట్ అనుకోండి, ఇట్లాంటి గ్రాసరీస్, వెజిటబుల్స్, ఇవి నీడ్స్. వాంట్స్కి వచ్చేస్తాం. వాంట్ అనేది డిఫరెంట్, అంటే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ లైఫ్ స్టైల్. సపోజ్ నేను 2 వీలర్లో యూజ్ చేస్తున్నా, నాకు కార్ కావాలి, అదొక వాంట్. ఒకరికి వాంట్ అవ్వచ్చు, ఒకరికి నీడ్ అవ్వచ్చు కార్. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఈ రెండిటిని మీరు ఐడెంటిఫై చేయనంత కాలము మీ డ్రీమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు అన్న హౌస్, ఈ డ్రీమ్ అయితే డ్రీమ్గానే ఉంటుంది, లేదంటే మీరు అందులో ఇరుక్కొని ఇంకా నీడ్స్ వాంట్స్కి ప్రాబ్లం అయిపోతుంది. సో మీ డ్రీమ్స్ ఏమున్నా సరే, అది హౌస్ అయినా కానీ, కార్ అయినా కానీ, హాలిడే అయినా కానీ, ఏదైనా కానీ, అంటిల్ అండ్ అన్లెస్ మీరు నీడ్స్ని, వాంట్స్ని డిఫరెన్షియేట్ చేయలేకపోతే మీ డ్రీమ్గానే ఉంటుంది. అండ్ ఈ 3 స్టెప్స్ దాటితేనే లెగసీ, అంటే మీరు నెక్స్ట్ జనరేషన్కి మనీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. 20-25 ఇయర్స్లోనే నెక్స్ట్ జనరేషన్కి మనీ ఏంటి అని అంటే, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీరు యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఆ కంపౌండింగ్ ఫార్ములాలో ఎంత పవర్ ఉంది, ఎంత అడ్వాంటేజ్ ఉంది అనేది మీరు ఎక్స్ప్లోర్ చేస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై నేను 20-25 ఇయర్స్ వాళ్ళకే లెగసీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే అందుకు చెప్తున్నాను. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని ఐన్స్టీన్ ఎందుకు చెప్పాడో అప్పుడు అర్థమవుతుంది. సో ఇది జస్ట్ నేను చెప్తే ఒక లైన్లో వినేసి మర్చిపోతారు. యూ ట్రై టు ఎక్స్ప్లోర్ కాంపౌండింగ్ లో ఎంత పవర్ ఉందనేది. ఓకే, సో ఇల్లు విషయానికి వస్తే, సో నేను అన్న నీడ్స్, వాంట్స్ని మీరు అక్కడ రాసి పెట్టుకుంటే, ఇల్లు ఈరోజు మీకు అది వాంటా, నీడా, డ్రీమా మీరు ఐడెంటిఫై చేసిన రోజు మీరు చేసేది కరెక్టా రాంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అంటే సింపుల్ లాజిక్, మన ఇండియాలో బిలియనీర్స్ చూస్తే, దోస్ హు ఆర్ హ్యావింగ్ రిచెస్ట్ సూపర్ హెచ్ఎన్ఐస్ చూస్తే, వాళ్ళు వెల్త్ ఎట్లా బిల్డ్ చేశారో చూస్తే యూ విల్ అండర్స్టాండ్. వాళ్ళ దగ్గర కూడా రియల్ ఎస్టేట్ ఉందండి, వాళ్ళ దగ్గర కూడా ఓన్ హౌస్ ఉంది. బట్ వెల్త్ బిల్డ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్కి వెళ్ళినారు వాళ్ళు. మనమేమో రివర్స్లో వెళ్తాం, రియల్ ఎస్టేట్కి వెళ్ళి వెల్త్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తాం. మనమేమో ఒక 25,000 30,000 జీతం రాగానే రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నేను ఒక క్యాలిక్యులేషన్ వైజ్, ఇల్లు క్యాలిక్యులేషన్ వైజ్ వేస్తే, సపోజ్ ఈ రోజుల్లో చూసుకుంటా అండి, మేబీ 1.2 crore ఒక అపార్ట్మెంట్ ఉంది, ఎక్స్ట్రా ఇంకో 30 lakhs ఫర్నిచర్ అనుకోండి, రిజిస్ట్రేషన్ అనుకోండి, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అంతా ఒక 1.5 crore అవుతుంది. 1.5లో 30 lakhs ఎలాగో మనము పక్కన పెట్టాల్సిందే. ఈ 1.2లో ఒక 20% డౌన్ పేమెంట్ చేయాల్సిందే. అంటే ఏంటి, ₹1 కోటి లోను,
50 లక్షలు డౌన్ పేమెంట్. ఇది 20 సంవత్సరాలు చేస్తే ఇల్లు మీది. నా ఇల్లు అంటాం కదండి, మీ ఇల్లు ఎలా అవుతుంది? లాస్ట్ ఈఎంఐ కట్టినంత వరకు మంది కదా ఇల్లు. సో ఇదంతా బ్యాంక్ వాళ్ళదే. బ్యాంక్ది. సో అది ఈ నీడ్స్, వాంట్స్, డ్రీమ్స్ ఐడెంటిఫై చేస్తే, ఇఫ్ యూ ప్రిపేర్ ద బడ్జెట్, దెన్ మీరు ఇక్కడ కట్టిన 50 లక్షలు, కట్టాల్సిన 80,000 ఈఎంఐ, వీటితో లైఫ్ కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చండి. ఏమేమి ఉన్నాయి, రిటైర్మెంట్కి ఏం కావాలి, వీటన్నిటిలో మనము యూజ్ చేయాల్సింది కంపౌండ్ ఇంట్రెస్ట్. హౌ టు క్యాప్చర్ ది కంపౌండ్ ఇంట్రెస్ట్, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఈ ఐడెంటిఫికేషన్ చేసి అవుతుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఇన్ వన్ లైన్, మీరు అన్న ఎర్లీ కెరియర్లో, ఇది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ హు ఆర్ ఇన్ 40, 45, 50. నేను ఇది 25 to 30 ఉన్న వాళ్ళు, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు, ఫస్ట్ డోంట్ గో ఫర్ బయింగ్ ఏ హౌస్. అది ఇట్స్ నాట్ ఏ నీడ్, ఇట్స్ నాట్ ఏ వాంట్, ఇట్స్ ఏ డ్రీమ్. థర్డ్ స్టెప్లో వస్తుంది. ఫస్ట్ ఐడెంటిఫై, మీరు ఫస్ట్ మీ నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి. సో బిల్డ్ వెల్త్ విత్ మ్యూచువల్ ఫండ్, ఆ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ని యూజ్ చేయండి. దెన్ గో ఫర్ ఏ హౌస్. ఎందుకంటే కొన్ని క్లాజెస్ ఉన్నాయండి, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్లో 54F సెక్షన్ ఉంది. మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి హౌస్ కొంటే, ఫస్ట్ ఆర్ సెకండ్, ఎంటైర్ దేర్ ఇస్ నో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ని కూడా 80Cల గురించి ఆలోచిస్తాం, 80D గురించి ఆలోచిస్తాం, కానీ 54F గురించి ఆలోచించాం. అంటే ఇవన్నీ ఆలోచించాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత యూ ట్రై టు ప్లాన్ ఆర్ గో టు ఎ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ హూ కెన్ గైడ్ యూ రిగార్డింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. కెరీర్ని స్టార్ట్ చేసిన తొలినాళ్ళలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్ని మనం చూస్ చేసుకోవాలి, ఏదైనా రియల్ ఎస్టేట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అనే దాని గురించి చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్.